జై గురుదేవదత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 14 ఏప్రిల్ 2025 సోమవారం. శ్రీ విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. తిథి పాడ్యమి ఉదయం 8:25 వరకు. నక్షత్రం స్వాతి రాత్రి 12:13 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి 1:31 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10:59 నుండి సాయంత్రం 4:56 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:18:25 నుండి సాయంత్రం 4:06:37 వరకు. రాహుకాలం ఉదయం 7:35:12 నుండి 9:08:51 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం నందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది.
ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టిడితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వలన అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ రియల్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3.
ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఆనందం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు ప్రత్యూష అండి. అమ్మా? ప్రత్యూష గారు. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? హస్బెండ్ అండ్ బాబు అండి. ఓకే, డీటెయిల్స్ చెప్పండి అమ్మా. 7th September 1986 అండి. 1986 అమ్మా. టైం అమ్మా? మార్నింగ్ 5 to 6 మధ్యలో అండి. కరెక్ట్ టైం లేదా? కరెక్ట్ ఏం లేదండి. ఎక్కడ పుట్టారు ఈయన? రాజోలండి. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మనకి 5 to 6 అన్నప్పుడు మనకి తేడాలు పడతాయి లగ్నాలు కూడా అమ్మా. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈయన ఏం చేస్తుంటారమ్మా? ఈయన ఎంప్లాయీ సార్. మరి 2013 నుంచి వారికి ఎలా ఉంది? వాళ్ళ మదర్కి ఎలా ఉంది? మీ అత్తగారు వాళ్ళకి ఎలా ఉంది అమ్మా? అత్తగారు, మామగారు ఇద్దరు చనిపోయారండి. అత్తగారు వచ్చేసి 2015లో చనిపోయారు. ఓకే, 2013. ఓకే అమ్మా. అయితే ఈయన 5:35కి పుట్టారమ్మా. ఓకే, ఎందుకు అడిగానంటే సింహ లగ్నానికి చతుర్థంలో శని, అత్తగారి యొక్క స్థితిగతులు బాగుండవు, అందువల్ల అడిగాను. ఓకే, తర్వాత ఇంకోటి, ఈయనకి సంతానానికి ఎలా ఉంది? ఈయన సంతానానికి ఎలా ఉంది? హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఏమైనా చికాకులు కానీ? అమ్మా, ఇద్దరు పిల్లలండి మాకు. వాళ్ళ హెల్త్ ఎలా ఉంది? పాప, బాబుదే ఇబ్బంది పడుతున్నామండి. ఓకే, సరే, బాబుది ఇస్తా అన్నారు కదా, మాట్లాడదామండి. అదే ఇబ్బంది ఉంటుంది, డెఫినెట్గా ఉందన్నారు కాబట్టి బాబు సంగతి మాట్లాడదాం. ఇప్పుడు చూడండి, వీరు చిత్తా నక్షత్రం 1వ పాదం, కన్యా రాశి, సింహ లగ్నంలో పుట్టారమ్మా. ఈ జాతకుడికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ గురు మహద్దశ అమ్మ. గురు మహద్దశలో రాహు అంతర్దశ నడుస్తుంది. అయితే జాతకరీత్యా ఏంటంటే రవి బుధుడు లగ్నంలో ఉంటాము. తర్వాత శుక్రుడు ఒక స్వక్షేత్ర స్థితి, కుజుడు గురుడు స్థితి చాలా బాగుండటం వలన ఆయనకి మంచి స్థితి అనేది సూచిస్తుంది. అయితే కుటుంబ స్థానమందు చంద్రుడు, సుఖస్థానమందు శనీశ్వరుడు, అష్టమ స్థానమందు రాహు ఉండటం వలన కొంత సుఖయోగాలు తక్కువగా ఉంటాయి. రెస్ట్లెస్నెస్, చికాకులు, అదే అమ్మగారికి ఆ నాన్నగారికి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చంద్ర శని రాహుల వలన వస్తుందమ్మా. చంద్ర శని రాహుల వలన ఈయనకి కొంత ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల వారిని చంద్ర శని రాహుకి సంబంధించినటువంటి శ్లోకాలు, నవగ్రహ శ్లోకాలు పొద్దున్న 6 చదువుకోమని చెప్పండి. డెఫినెట్గా మార్పు వస్తుంది. 2024 నవంబర్ నుంచి స్ట్రెస్ ఎక్కువగా ఉంది, రెస్ట్లెస్నెస్, చికాకు ఎక్కువ ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. వీటికి గాను జపాలు చేయించుకుంటే మంచిదండి. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మ సార్ గురించి. సార్
వినేది ఏం లేదండి, లైక్ బాబుదే. ఒకసారి బాబు చెప్పండి అమ్మ, ఒకసారి బాబు పేరు, పుట్టిన దినాలు చెప్పండి. బాబు పేరు రేయాంష్ అండి. రియాన్ష్ అమ్మ. రేయాంష్ పుట్టింది March 13th, 2020, 11:15 to 20 మధ్యలో అండి. మార్నింగ్ మార్నింగ్. ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ లో అండి. హైదరాబాద్. ఆ రోజు శుక్రవారం అవుతుంది. స్వాతి నక్షత్రం 4వ పాదం అమ్మ. సార్ తెలుసా మీకు? తెలుసండి, స్వాతి నక్షత్రం. వృషభ లగ్నం అండి. వృషభ లగ్నము, రాశి తులారాశి అవుతుంది. అయితే ఈ బాబు జాతక రీత్యా ఏంటమ్మా, వృషభ లగ్నానికి శని స్వక్షేత్రంలోను, రవి బుధుడు 10 ఉంటాం, ఇవన్నీ మంచి అయినప్పటికి కూడా ఈ బాబు జాతకంలో అష్టమంలో గురు కుజుల యొక్క కలయిక. గురు కుజులు కలిస్తే, పాపాధిపత్యం వచ్చినట్టు గురు కుజులు కలిస్తే చిన్నపిల్లలకి ఇప్పుడు చూస్తున్నటువంటిది ఏమంటుంది, ఆటిజం ఒకటి, డిస్లెక్సియా, ADHD ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి నేను గమనించినటువంటివి. వాళ్ళకి కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటారు కదా, పిలిచారు రియాన్స్ అని పిలిచావు, ఆ అబ్బాయికి వినిపిస్తుంది కానీ రెస్పాండ్ అవ్వరు, వాళ్ళు అలానే కూర్చుంటారు. ఇవన్నీ ఏంటంటే అష్టమంలో గురు కుజులు కలవడం వస్తాయి. ఇది జ్యోతిర్వైద్యం ప్రకారం. అర్థమైందమ్మా? మెడికల్ ఆస్ట్రాలజీ ఉంటుంది. అయితే మీకు సమస్య ఏంటి చెప్పండి, డాక్టర్లు ఏమంటున్నారు ఈ అబ్బాయికి ఏంటి చెప్పండి. మీరన్నట్టు చాలా బ్రైట్ గా ఉంటాడండి, కానీ మీరన్నట్టు మనతో మాట్లాడు, మనతో స్పీచ్ ఉండదన్నమాట. సోషల్ స్పీచ్ చాలా తక్కువ. తనలో తనే మాట్లాడుకోవడం, కానీ మనం చెప్పేదంతా తనకు అర్థమవుతుంది, మనం చెప్పింది తను చేస్తాడు, కానీ మనతో కమ్యూనికేట్ చెయ్యట్లేదు బాబు. ఓకే ఓకే. ఇప్పుడు డాక్టర్ చూపిస్తే ఆటిజం అంటున్నారా? డిసీజ్ ఆటిజం అనే చెప్పారండి. థెరపీ ద్వారానే నయం. ఓకే, ఏం కాదమ్మా, సెట్ అయిపోతుంది, టెన్షన్ పడద్దు. డాక్టర్ ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటున్నారో మీరు మీ అబ్బాయికి గురు కుజ చంద్రులకి పరిహారాలు చేయించండి. అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎలా అయితే నేను జాతకం చూడగానే అబ్బాయికి ఆటిజం ఉంటుందన్నావో అలా తెలిసిన వాళ్ళతో జపం జరగాలి. జపం చేసే వ్యక్తికి కూడా పూర్తి కాంబినేషన్స్ తెలియాలి. ప్రతి ఒక్కరు చేస్తారు జపాలు, అర్థమైందా? కానీ ఇక్కడ ఏమవుతుంది, అలా జరిగితే కనుక నార్మల్ అవుతారు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ అబ్బాయికి. ఓకే, గురు కుజ చంద్రుడికి జపాలు చేయించండి. బాబు బాగుంటాడు కదండి? అదే 100% అవుతారు. మరి రోజు మీకు US UK ఇటువైపు నుంచి మాకు రెగ్యులర్గా ఆటిజం కేసు, డిస్లెక్స్ విపరీతంగా వస్తాయి, అర్థమవుతుందా? అవి డాక్టర్స్ రిఫర్ చేస్తుంటారు. ఎప్పుడంటే కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే, ఏది మెడికల్ పని చేయనప్పుడు వాళ్ళు సలహాలు ఇస్తారు, మీకు నమ్మకం ఉంటే మంచి ఆస్ట్రాలజీని కలవడానికి సలహాలు ఇస్తే అలాంటప్పుడు నన్ను కలుస్తుంటారు. ఆటిజం అనేది గురు కుజుల యొక్క కాంబినేషన్ వల్ల వస్తుంది ఈ జాతకానికి. కొన్ని సందర్భాల్లో కుజుబుధుల వల్ల వస్తుంది. అయితే మీ అబ్బాయి జాతకంలో అష్టమంలో గురు కుజులు ఉన్నారు కాబట్టి మైండ్ స్టాగ్నేషన్ అవుతుంది, మైండ్లో మాట్లాడాలనుకున్నా కానీ బయటికి రావు అవి ఆ అబ్బాయికి. కానీ ఈ అబ్బాయి టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. అందువల్ల మీరు నేను చెప్పిన పరిహారాలు చేయించండి. రోజు సరస్వతి ఆకు తేనె తివ్వండి, ఇంట్లో పెంచుకోండి. లేహాలు కదా నేను చెప్పాను కదా, డబ్బాలు లేహాలంతా ఏమి ఉండదమ్మా దాంట్లో. ఓకే, మీరు ఇంట్లో పెంచుకోండి. నీడలో ఎండబెట్టినటువంటి ఆకుని రోజు మంచి తేనె, అర్థమైందమ్మా? తేనె అనగానే మనకి బ్రాండెడ్ తేనె అసలు మంచి తేనె కాదు అది. అది ఎవరైనా మార్కెట్లో అమ్మారంటే, ఎక్సెప్ట్ కొన్ని మనకి ఒక ఏజెన్సీ ఏరియా నుంచి వస్తాయి, శ్రీకాకుళం విజయనగరం ఏజెన్సీ ఏరియా నుంచి వస్తాయి. అయితే హిమాలయంలో 10,000 feet 20,000 feet తీసినటువంటి తేనెలు దొరుకుతాయి అవి. ఓకే, అలా అని చెప్పేసి మళ్ళీ దానికి వేలు ఖర్చు పెట్టకండి. బెస్ట్ అయితే మనకి ఏజెన్సీ ఏరియా దొరుకుతుంది, తక్కువలో మామూలుగా వచ్చేస్తుంది రేటు. దాంతో రోజు పెట్టండి, డెఫినెట్గా మార్పు వస్తుంది. ఓకే, టెన్షన్ తీసుకోవద్దమ్మా, అన్నీ క్లియర్ అయితే. కాకపోతే రెగ్యులర్గా ఈ మటుకు 6 months ఒకసారి రిపీట్ చేయండి జపాలు. వినాయక్ కూడా ఏమి ఇబ్బందులు కానీ ఏం లేదు, మా ఖర్చులు ఎక్కువగా ఉంటే సక్సెస్ రావట్లేదు అంతే. దానికి ఒకటి పరిహారాలు రెగ్యులర్గా చేయండి. నేను చెప్పినవి చేస్తే మీకు 30 to 40% వేరియేషన్ వస్తుంది మీ వారికి కూడా అన్ని విధాలుగా. ఏం సాఫ్ట్వేర్లోనా బ్యాంకింగ్లోనా? ఆయన లేదండి, ఆయన మెకానికల్ అండి. ఓకే ఓకే ఓకే. కోర్లో ఉన్నారా? లేదండి, ఫార్మసీలో చేస్తారు. ఫార్మసీ కంప్లీట్ మెయింటెనెన్స్ అంతా. ఓకే ఓకే, ఫార్మస్యూటికల్ లో మెయింటెనెన్స్ చేస్తారు, ఫార్మస్యూటికల్ కంపెనీస్, బడ్ డ్రగ్స్ లో. ఓకే ఓకే, అర్థమైంది. పెద్దగా ఏముంటుంది, కోర్ కాదు కదా, డబ్బులు రావు. ఇప్పుడు మెకానికల్ ఉంటే ఫార్మస్యూటికల్, బడ్ డ్రగ్స్ లో పనిచేస్తే మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్గా ఉండాలి, డబ్బులు ఏమి రావు. డబ్బులు కావాలంటే మారండి. ఇప్పుడు ఆయనకి స్థానచలనం ఎన్ని చూపిస్తుంది, ప్లేస్ చేంజ్, విదేశాలకు వెళ్ళే యోగాలు మొదలవుతాయి మీ వారికి. ఇప్పుడు 27 నుండి స్థానచలనం ఉంది మీ వారికి. విదేశాలకు కానీ ఎక్కడ అవకాశాలు ఉంటాయి. అలా అని చెప్పేసి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెళ్ళమని నేను అనట్లేదు. ఒక ట్రై చేయమనండి, మంచి కంపెనీస్లో వస్తుంది. ఓకే, ఎప్పుడు బల్క్ డ్రగ్స్, ఫార్మస్యూటికల్స్లో ఈ కోర్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ తర్వాత ఈ యొక్క మెకానికల్ ఉంటే ఎప్పుడు లైఫ్ మెయింటెనెన్స్ ఇంజనీర్గా ఉండిపోతారు వాళ్ళు. డబ్బులు రావు వాళ్ళకంటే. BSc కెమిస్ట్రీ చదువుకునే డబ్బులు ఎక్కువ వస్తాయి ఫార్మస్యూటికల్స్ వీటిలో. లేదా మీ రియాన్సెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అమ్మా, నేను చెప్తున్నాను. డే ఇన్ అండ్ డే అవుట్ నేను బోర్డు చూస్తాను. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా జాతకం వచ్చినప్పుడు పిల్లలు తీసుకొస్తారు కదా, జాతకాలు పంపిస్తారు, నేను ఫోన్లోనే మాట్లాడతాను కదా. అయితే నేను చెప్తాను మీ అబ్బాయికి ఆటిజం ఉంది, వాళ్ళు గొడవ పెడతారు, మా అల్లుడు డాక్టరు, మా అబ్బాయి డాక్టర్, మీకేం తెలుసా అని. వెళ్ళి కనుక్కోపోండి, చెక్ చేయించుకోండి. అలా మంది డాక్టర్స్ కూడా నన్ను వచ్చి కలిసి ఉన్నారు.
అది జ్యోతిష్యం ఒక గొప్పతనం నేను అంటుంది. మీతో ఇంకొక విషయం సార్, బాబుకి యాక్చువల్లీ 2 years 9 months అప్పుడు ఒక ఇంజరీ జరిగిందండి. దాని ప్రభావం వల్ల ఇలా అయ్యిందంటారా? ఎలా? ప్రభావం కాదమ్మా, కొన్ని జాతకాలకి ద్వితీయ స్థానం, రెండో స్థానం ఎప్పుడు కూడా మాట వాక్ని చూపిస్తుంది. ద్వితీయ స్థానం బలహీనంగా ఉన్నప్పుడు, తర్వాత గురుకుజులు కానివ్వండి, తర్వాత కుజబుధులు కానీ, వీడి పాపాధిపత్యం వచ్చి శని కుజులు కానీ వీళ్ళు కలిసినప్పుడు రెండో స్థానం బలహీనంగా ఉంటే 100% ఆటిజం ఉంటుంది. నేను ఈ రోజు కాదు కదా, 15 ఏళ్ళగా జెమిటీలో ఆటిజం, డిస్లెక్సియా, ADHD, అది డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, స్పీచ్ థెరపీ తీసుకుంటూ ఉంటారు, సక్సెస్ అవుతారు. ఇప్పుడు నాకు రీసెంట్గా నా దగ్గర 12 years బాయ్కి ఆటిజం యూఎస్లో, అప్పుడెప్పుడో 5 years బ్యాక్ కాంటాక్ట్ అయ్యాక మనం చెప్పింది నమ్మరు కదా, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏదేదో చేస్తారు, ఎన్నో రకాల పూజలు చేశారు. అయితే పోయినసారి ఒకసారి మళ్ళీ కాల్ చేస్తే నేను కోపడ్డాను, గట్టిగా చేయండి అన్నాను. నాకు ఆయన చెప్తున్నారు 6 monthsలో బోల్డ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అర్థమైందమ్మా, ఫాలో అవ్వండి, మీ అబ్బాయి చిన్నవాడు, ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, నమ్మకంగా చేయాలమ్మా. నమ్మకంగా చేసే వ్యక్తి కూడా, మీకు జపాలు చేసే వ్యక్తి కూడా ఎలా చేయాలంటే, రియాన్స్కి ఫలితం రావాలంటే ఫలితం వచ్చేస్తుంది, ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇప్పుడు మీ అబ్బాయి మాటల్లో కాగ్నిటివ్ ఫంక్షన్స్లో 0 to 10 2లో ఉన్నాడు అనుకుందాం, ఒకసారి పరిహారం చేశాక 3కి వెళ్తాడు. ఓకే, రిమోట్ అట్లీస్ట్ రిమోట్ కావాలి అని అడగలేని వాడు ఇప్పుడు తిరిగి చూస్తాడు అంటే మీకు ఏమనిపిస్తుంది, మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. ఇలా మార్పులు వచ్చి మీ అబ్బాయి నార్మల్ అవుతాడు. టెక్నికల్ చాలా స్ట్రాంగ్. మీ అబ్బాయికి చెస్ కానీ మ్యూజిక్ కానీ నేర్పించండి. తర్వాత మంచి జాతకం అమ్మ, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. జాగ్రత్త అమ్మ, శుభం. కాలర్తో మాట్లాడామండి, ఆవిడ మాట్లాడారు, వాళ్ళ హస్బెండ్ గురించి, బాబు గురించి అడిగారు. మన జాతకరీత్యా అబ్బాయి యొక్క జాతకం వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఎక్కువగా ఈ యొక్క ద్వితీయ స్థానం బలహీనంగా ఉండి గురుకుజులు కానివ్వండి, కుజబుధులు కానీ, కుజశనులు కలిసినప్పుడు వాక్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో నేను చూస్తున్నానండి, ఒక 10 మంది పిల్లలు కనుక జాతకాలు నా దగ్గరికి వచ్చినట్లయితే దానిలో 2 నుంచి 3కి ఆటిజం, డిస్లెక్సియా, ADHD ఎక్కువ అవుతున్నాయండి ప్రాబ్లం. ఒకటి ఏంటంటే లౌకికంగా చూసుకుంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనుకోండి, తర్వాత ఇన్సెక్యూరిటీ ఎక్కువైపోయింది. పిల్లవాడిని సరిగా వదలలేము. ఇంకా ఆడపిల్ల అయితే అసలు చెప్పనక్కర్లేదండి, చిన్న పాపనే మనం వదలలేము. అందువల్ల ఏమవుతుంది, మాటల్లో ఇబ్బందులు రావటము, డిలే అవ్వటం జరుగుతుంది. అది లౌకికమైన విషయాల్లో. కానీ అలా ఉన్న అందరికీ ఆటిజం వస్తుందా? రావడం లేదు. ఎవరికి వస్తుంటుంది? ద్వితీయ స్థానం, ద్వితీయాధిపతి, ద్వితీయ భావం సంబంధించినటువంటి బలహీనతలు ఉన్నప్పుడు, జాతకంలో గురుకుజులు కానివ్వండి, కుజబుధులు కానీ, శని కుజులకి పాపాధిపత్యం కలిగినప్పుడు కొన్ని సందర్భాల్లో అదేమవుతుందంటే కాగ్నిటివ్ ఫంక్షన్స్లో చాలా ఇంటెలిజెన్స్ ఉంటారు. వాళ్ళు ఎవరు చెప్పినా, డాక్టర్స్ చెప్పినా చాలా ఇంటెలిజెంట్ ఉంటాడు వాడు, కుర్రవాడు, కానీ రెస్పాండ్ అవ్వరు. అలానే బుధరాహులు కలిసినప్పుడు కానీ, తర్వాత రవికేతులు కలిసినప్పుడు కానీ, తర్వాత చంద్రబుధులు కలిసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఒక రకమైన ఆటిజం ఏంటంటే సైకలాజికల్గా డెవలప్మెంట్ లేకపోవడం వల్ల, మైండ్ని డెవలప్ అవ్వకపోవడం వల్ల, వీళ్ళకేమో స్తబ్దత ఏర్పడటం వల్ల. అంటే కుజబుధుల యొక్క కాంబినేషన్, గురుకుజుల యొక్క శని కుజులు ఏమవుతుందంటే ఇంటెలిజెన్సీ అనేది ఉంటుంది, కానీ ఆ న్యూరో ట్రాన్స్మిటర్ డెఫిషియన్సీ ఏదైతే ఉంటుందో అది మైండ్లో స్తబ్దత ఏర్పడటం వల్ల బయట రాలేకపోతున్నారు. కాగ్నిటివ్ ఫంక్షన్స్ చెప్పలేదు, లాస్ ఆఫ్ ఓరియంటేషన్ అనుకోండి, ఇవన్నీ అనమాట. అయితే చంద్ర బుధులు, చంద్ర రాహులు, ఈ యొక్క రవికేతు ఈ కాంబినేషన్స్లో ద్వితీయ స్థానం దెబ్బతింటే ఇంటెలెక్చువాలిటీ కూడా ఉండదు వాళ్ళకి. అంటే తెలివితేటలు ఏమి ఉండదు, బుద్ధిబలం ఏమి ఉండదు, ఒక రకమైనటువంటి ఐసోలేటెడ్గా ఉంటారు వాళ్ళు. దాని ద్వారా వచ్చేటువంటిది మాటలు రాకపోవడం, ఆటిజంలో, డిస్లెక్సియా, డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి. అందువలన ఎవరైతే పిల్లలు పుట్టారో, మరి స్వాతి నక్షత్రం బ్రహ్మాండ నక్షత్రం అని చెప్తారు. ఓకే, స్వామివారిది, శ్రావణ నక్షత్రం స్వామివారిది, పూర్వభద్ర స్వామివారిది, విపరీతంగా పౌర్ణ రోజు పుట్టాడను, ఇంకో రోజు పుట్టాడను, కొంతమంది అమావాస్య రోజు పుట్టాడు, దానికి పూజలు జరుగుతుంటాయి. కొంతమంది ఇంకోటి అని చెప్తారు, ఇంకోళ్ళు రోజు నక్షత్రం, ఏదో జరుగుతూ ఉంటాయండి. కానీ ఆస్ట్రాలజీలో మనం ఒరిజినల్గా మనం చూస్తే బేస్లో పిల్లలు పుట్టగానే ఫస్ట్ 11th day పుణ్యవచనం అవగానే పూర్తి జాతక విశ్లేషణ జరగాలండి. అందరూ 11 years వరకు చేయకూడదు. అది ఎందుకు అంటున్నారు అంటే, ఫస్ట్ 4 ఏళ్ళు తల్లి చేసిన పాపపుణ్యాల మీద, తర్వాత 4 ఏళ్ళు తండ్రి చేసినటువంటి పాపపుణ్యాల మీద, తర్వాత ఆ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాల మీద జాతకాలు ఆధారపడి ఉంటాయి. దాంట్లో మనం యోగాల గురించి మాట్లాడకూడదు. అబ్బాయి గజగేశ్వరి యోగం ఉంది, సూపర్ సక్సెస్ అవుతాడు, లాయర్ అవుతాడు, ఏదో అని మాట్లాడుకోకూడదు. మనం తెలుసుకోవాల్సింది హెల్త్ కండిషన్స్ ఏంటి, కంజనల్ డిసీజ్ ఉంటాయి కొన్ని, తర్వాత ఇమ్యూనో మోడరేట్ డిసీజ్ ఉంటాయి కొన్ని, ఇలా ఆటిజం లాంటివి ఉంటాయి, కాగ్నిటివ్ ఫంక్షన్స్లో ఇబ్బందులు వస్తాయి, కొంతమందికి కార్సినోజెనిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. తర్వాత నెమ్ము లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే జ్యోతిష్యంలో మనకి ఏమవుతుంది ముందుగా తెలుస్తుందండి. ఒక వ్యక్తి యొక్క జాతకంలో మనం చూడగానే ఈ అబ్బాయికి ఇలాంటి ఇబ్బంది రాబోతుంది అని ముందుగానే తెలుస్తుంది. అప్పుడు మనం జాగ్రత్త పడదాం. అంతేగాని ఏమవుతుంది 3 years 4 years తర్వాత
అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 10 రకాలు టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు వారు చెప్తారు. వారు చెప్పిన తర్వాత మనం తీసుకుంటాం, అప్పటికి లేట్ అయిపోతుంది. అదే మనం పుట్టగానే ఒకసారి జాతకం, ఇక్కడ కూడా మీరు పుట్టగానే జాతకం అంటే ప్రతి ఒక్కరు జ్యోతిష్యం చెప్తుంటారండి, చేస్తుంది. బట్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి, క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్స్ ఎవరు ఏంటి అని తెలుసుకోండి. మెడికల్గా కానీ అన్ని విధాలుగా బలంగా ఉండటం వల్ల ఎత్తుక్కుని మీరు వెళ్ళినట్టయితే, జెన్యునిటీగా వెళ్ళినట్టయితే డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. అందువల్ల జ్యోతిష్యం ద్వారా మనకి ముందుగానే సూచనలు ఉంటాయి. జ్యోతిష్యం అనేది మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండి. అందువల్ల జ్యోతిర్వైద్యంలో మనకి పరాశర మహాముని చెప్పినటువంటి అంశాలను క్షుణ్ణంగా మనం తెలుసుకుని వాటికి ముందుగానే పరిహారాలు చేసుకోవటం వల్ల, తర్వాత డాక్టర్ల యొక్క సలహాలు పాటించడం వల్ల, ఒకవేళ ముందుగానే పరిహారాలు చేసుకుంటే ముందుగానే రెక్టిఫై అయిపోతుంది, మనకి రెక్టిఫై అయిపోయి మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది, మంచి స్థితి అనేది లభిస్తుంది. జై గురుదత్త అండి. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగదత్త నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పేరు మంజుల. మంజుల అమ్మా, మైనాబాద్ మండల్ మాది. మౌనాబాద్. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మంజుల గారు? మీరు మా బాబు గురించి. బాబు గురించి తెలుసుకోవాలి. బాబు పేరు, పుట్టిన తేదీ రాలేవండి. బాబు పేరు రోహిత్ కుమార్. ఓకే. 99 డేట్ ఆఫ్ బర్త్, మార్చ్ 28. 28 మార్చి 1999. 99. టైం అమ్మా? 27 రాత్రి 12:45 పుట్టిండు. ఎక్కడ? మౌనాబాదేనా? హైదరాబాద్ లో పుట్టిండు. అమ్మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి వచ్చేసి ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో పుట్టాడమ్మా. లగ్నం ధను లగ్నం అంటారు, రాశి కర్కాటక రాశి అంటారు. ధను లగ్నానికి రవి గురువుల యొక్క స్థితి చతుర్థ స్థానం ముందు చాలా బలంగా ఉంటాము. మీ అబ్బాయి జాతకంలో ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. గురువు స్వక్షేత్రము వర్గోత్తమ స్థితి అంటే ఈ బాబుకి ఏంటంటే విద్యా యోగాలు, మంచి ఉద్యోగ యోగాలు చూపిస్తున్నాయి. మామూలుగా గట్టిగా రాసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది, దానికి ఇంట్రెస్ట్ ఉంటే. అయితే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే 5వ స్థానంలో శని శుక్రుల కలయిక, తర్వాత చంద్ర రాహుల్ కలయిక, కుజుడు యొక్క స్థితిగతుల వలన ఆ అబ్బాయికి ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. అయితే వీటి నుంచి మంచి ఫలితాలు పొందాలి అంటే బాబు తప్పనిసరిగా శని చంద్ర కుజ కేతు, శని చంద్ర కుజ కేతు ఈ శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. అప్పుడు ఆ అబ్బాయికి మార్పు వస్తుంది, మంచి స్థితి లభిస్తుంది. ఇప్పుడు మీ డౌట్లు ఏం చెప్పండి అమ్మా. బాబు యుఎస్ లో ఉండు, జాబ్ దొరకలేదు. మీ అబ్బాయి జాతకంలో ఎందుకు అనేది కారణాలు, ఇప్పుడు నడుస్తున్నటువంటి శుక్ర మహాదశ బలహీనపడింది. దానికి గల కారణాలు ఏంటంటే చంద్ర కుజ కేతు శనిలో అవుతున్నారు. అందువల్ల ఈ శ్లోకాలు చేయమని చెప్పిన డెఫినెట్గా మార్పు వస్తుంది. ఓకే అమ్మా, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, డెఫినెట్గా మంచి జాబ్ వస్తుంది. ఇప్పుడు ఓకే. మా పాప గురించి అడుగుతాను. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పాప పేరు రోహిణి. రోహిణి 2000 డేట్ ఆఫ్ బర్త్, జూన్ 18 పుట్టినరోజు. టైం అమ్మా? 12:45 గురుగారు, మధ్యాహ్నం. 12:45 మధ్యాహ్నం. ఏ అమ్మాయి? హైదరాబాదేనా? ఈమె కూడా హైదరాబాద్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి రోహిణి అన్నారు కదా? రోహిణి. పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదం, ధనురాశి, కన్యా లగ్నంలో పుట్టింది. మా పాప జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ చంద్రమహాదశ. అయితే ఈ కన్యా లగ్నానికి బుధ శుక్రుల యొక్క స్థితి చాలా బాగుంది, గురుడు బాగున్నారు, శని వర్గోత్తమ స్థితిలో ఉన్నారు, ఇవన్నీ కూడా మంచి యోగాలు. అయితే శని రవి కుజుల వలన ఈ అమ్మాయికి పూర్తి యోగాలు లభించడం లేదు. అందువల్ల శని రవి కుజుల యొక్క శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించినట్లయితే తప్పనిసరిగా ఈ అమ్మాయికి మంచి ఫ్యూచర్ అనేది ఉందమ్మా. మీ డౌట్ ఏం చెప్పండి. ఆమె కూడా లండన్ లో ఉంది గురుగారు, జాబ్కే ఇబ్బంది అవుతుంది. అయ్యో, నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి, గట్టిగా జాబ్ వస్తుంది. సరే సరే. అక్కడ ఏంటి ఎంఎస్ చేసింది మీ అమ్మాయి? ఆమె ఇక్కడ హైదరాబాద్ లోనే ఫ్యాషన్ డిజైన్ చేసింది. ఫ్యాషన్ డిజైనింగ్ లైఫ్ లేదమ్మా పెద్దగా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది? అక్కడ కూడా ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చేసిందా? ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చేసింది ఇక్కడ. అక్కడమ్మా బిజినెస్ కోర్స్ పోయింది అక్కడికి. ఏ లేదమ్మా, ఇప్పుడు లండన్ అంతా మార్కెట్ ఏం బాగాలేదు, ఉద్యోగాలు లేవు. అలాగా కుదిరితే అట్టించి యూఎస్ ట్రై చేసుకోమనండి, లేకపోతే ఇండియా వచ్చేయమని చెప్పండి. కానీ శని రవి కుజుల యొక్క శ్లోకాలు చేయండి. ఓకే. మీ బాబు జాతకంలో కూడా మంచి రాజయోగాలు ఉన్నా పాపకత్రి యోగం వల్ల పోయాయి. ఈ శ్లోకాలు చేయమనండి, వాళ్ళు కలిసి వస్తుంది. డెఫినెట్ గా పొద్దున 6 లోపు చేయమనండి. ఏదో చెప్పారు అలా కాకుండా చేస్తే మీకు మార్పు తెలుస్తుంది. మంచిదమ్మా. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగదత్త నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి, మీ పేరేంటి? మేము కావలి దగ్గర నుంచి, ముత్యాలపాడని ఊరు నుంచి. ఓకే, కావలి అంటే నెల్లూరు జిల్లా. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? స్వామి, మా కొడుకు గురించి తెలుసుకోవాలి. అబ్బాయి పేరు చెప్పండి. మా పెద్ద బాబు, అబ్బాయి పేరు మధుసూదన్. మధుసూదన్. అమ్మ పుట్టిన తేదీ ఇవ్వండి. 2010
నవంబర్ 28. 28 నవంబర్ 2010. టైం అమ్మా? టైము సాయంత్రం 3:45 మధ్యాహ్నం. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? కావలిలో. మీ అబ్బాయి మకా నక్షత్రం 2వ పాదంలో పుట్టాడమ్మా. ఓకే, సింహరాశి అంటారు, లగ్నం మేష లగ్నం అండి. ప్రస్తుతం బాబుకి నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ. ఈ జాతకానికి శుక్రుడు బాగున్నారు. జాతకరీత్యా ఏంటంటే గురుడు యొక్క స్థితి, చంద్రుడు వీళ్ళందరూ బలంగా ఉండడం జాతకంలో యోగంగా చెప్పుకోవచ్చు. అయితే రవి కుజులు శని బుధుల వలన కొంత చెప్పిన మాట వినకపోవటం, ఆరోగ్యపరంగా చిన్న చిత్తగా ఇబ్బందులు ఉంటాము, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, కింద పట్టాలు ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. మాట వినడు. దీనికి గాను మీరు ఏం చేస్తారంటే శని రవి కుజ బుధులకి పరిహారాలు చేయించండి. ఓకే అమ్మా, శని రవి కుజ బుధులకి శ్లోకాలు చేయండి, అలవాటు చేయమని చెప్పండి. అబ్బాయి మార్పు వస్తుంది. చదువు కూడా కొంచెం తక్కువే లేదమ్మా, అన్ని కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు మీరు తెలుసుకొని చేయటం వల్ల అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. జాతకరీత్యా అబ్బాయికి దోషాలు పెద్దగా ఏం లేవు, కానీ విపరీతమైన మొండితనము ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే శని రవి కుజ బుధుల వలన వస్తున్నాయి. అందువల్ల వాళ్ళ శ్లోకాలు ఇప్పటి నుంచి అలవాటు చేయండి, డెఫినెట్గా మార్పు వస్తుంది అబ్బాయికి. ఓకేమ్మా, చెప్పండి. చిన్నబాబు పేరు మహర్షి. పుట్టిన తేదీలు చెప్పండి. 2014 సెప్టెంబర్ 28 సెప్టెంబర్ 2014. టైం అమ్మా? ఉదయం 8:20. 8:20. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? కూడా కావాలేనా? కావాలి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి విశాఖ నక్షత్రం 2వ పాదంలో పుట్టాడమ్మా. తులా లగ్నం అంటారు, తులా రాశి అవుతుంది. బాబు జాతకరీత్యా ప్రస్తుతం శని మహర్దశ నడుస్తుంది. శని చాలా యోగ కారకుడు, చాలా బలంగా ఉన్నారు. అంటే బాబు జాతకంలో మంచి రాజయోగాలు ఉన్నాయి. పెద్ద అబ్బాయి కంటే ఈ అబ్బాయికి మంచి యోగాలు ఉన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే రవి రాహు గురువులకి, రవి రాహుల వలన కొంత తలనొప్పి లాంటివి రావడము, తర్వాత కళ్ళకి సంబంధించి సైట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల రవి రాహు గురువునికి శ్లోకాలు అలవాటు చేయండి తప్పనిసరిగా. మీ అబ్బాయి భవిష్యత్తు జాతకం బాగుందమ్మా. ఇప్పుడు జాతకం బాగుండగానే సరికాదు, తరఫీదు బాగా ఇవ్వాలి, కోచింగ్ ఇవ్వాలి, అలాగే గైడెన్స్ కూడా తీసుకోవాలి. మీ అబ్బాయికి తులా లగ్నానికి లగ్నంలో శని ఉచ్చస్థితిలో ఉన్న దశ నడుస్తుంది. కానీ గురు రవి రాహులు కొంత ఇబ్బందిని పెట్టవచ్చు. కావున ఈ పరిహారాలు చేయమని చెప్పండి, డెఫినెట్గా మార్పు వస్తుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఇంకా అదే స్వామి, ఇంకేం డౌట్ ఏమో చేయమని ఇవి రెగ్యులర్ చేయించమ్మా, పిల్లల భవిష్యత్తులో మార్పు వస్తుంది. ఓకేమ్మా, జాగ్రత్త అమ్మ, శుభం. మనం తరచుగా చూస్తుంటామండి, మన జాతకాలు చూపించినప్పుడు పిల్లల జాతకాలు చాలా బాగున్నాయి, మంచి విద్యావంతుడు అవుతాడు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు చూస్తేనేమో సరిగా వినరు, ఇబ్బందికరంగా ఉంటుంది, తల్లిదండ్రులకి తలనొప్పిగా మారుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే ఇది జాతకరీత్యా ఏమైనా ప్రభావం వలన ఇలా జరుగుతుందా, లేకపోతే లౌకికమైన విషయాల వలన జరుగుతుందా అంటే జాతకరీత్యా కూడా ఏమవుతుందంటే అండి, సహజంగా ఎక్కువ భాగం మనకి 99% వరకు ఏం చేస్తారంటే జాతకంలో మనకి రీడింగ్ ఏదైతే ఉంటుందో యోగాల గురించి, ఒక మంచి మహర్దశ నడుస్తుంది అనుకోండి, ఆ దశ గురించి మాట్లాడటమే జరుగుతుంది. అంటే దశ బాగుంది కాబట్టి, ఉచ్చగ్రహం ఉంది, గురుడు ఉచ్చులో ఉన్నాడు, విద్యాకారకుడు కాబట్టి విద్య బాగా వస్తుంది. లేకపోతే చంద్రగురులు కలిశారు, గజకేశ్వర యోగం ఉంది, అయితే చంద్ర కుజులు కలిశారు, చంద్రమంగళ యోగం ఉంది అని రకరకాల యోగాలతో మనం పుస్తకాల్లో చూసుకుని కానివ్వండి, జాతకంలో ఒక ఫెయిర్ రీడింగ్ పైన చూసుకుని చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఏమవుతుంది, యోగం ఉన్నప్పుడు కూడా కలిసి రాదు. కావాల నుంచి మాట్లాడారు వాళ్ళ అమ్మగారు, పిల్లలు 2010, ఒక పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి 2014లో పుట్టాడు. వాళ్ళ జాతకాలు చాలా బాగున్నాయి, నడిచే దశలు అద్భుతమైనటువంటి దశలు నడుస్తున్నాయి. ఓకే, పెద్ద అబ్బాయికి మేష లగ్నం, శుక్ర మహాదశ రాహు మహాదశ బలంగా ఉన్నప్పుడు టాప్ డాక్టర్స్ అవుతుంటారండి. వాళ్ళు ఒక బేసిక్ లెవెల్లో నుంచి కూడా ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఆర్డినరీ స్టూడెంట్గా ఉన్నా సరే సడన్గా గవర్నమెంట్ సీట్లు రావడం, ఎయిమ్స్ రావడం, ఇవన్నీ కూడా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు, రాహు బలంగా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాంటి దశ గురువు చాలా బాగున్నారు, జాతకరీత్యా మంచి యోగాలు చూపించినప్పటికి కూడా చంద్రుడు బలంగా ఉన్నప్పటికీ యోగాలు రాలేదు. ఎందుకంటే అభయ జాతకంలో పంచమాధిపతి బలహీనపడటం వలన, ఆ మహర్దశ నాథునికి పాపకత్రి యోగం ఏర్పడటం వలన ఏమవుతుంది, విపరీతమైన మొండితనానికి కారణం అవుతుంది. అంటే పిల్లలు యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ కారణం అవుతుందంటే 6, 8, 12 స్థానాలు, ముఖ్యంగా 8వ స్థానము 6వ స్థానం చాలా నాటీగా ఉంటాము, ఇబ్బందులు. అలాగే 6వ స్థానానికి కొన్ని విపరీతమైన మొండితనం ఉంటుంది, ఎట్టి బస్సులు వాడిని మనం మార్చలేం అనేటువంటి సత్తాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పాపగ్రహాలు ఉన్నప్పుడు, 6, 8, 12 స్థానాల పాపగ్రహాలు ఉన్నప్పుడు, లేదంటే లగ్నాధిపతి 6, 8, 12 అధిపతితో కలిసినప్పుడు ఏమవుతుంది, విపరీతమైన మొండితనం ఇలాంటి గొడవలు చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, శుక్ర మహాదశ చాలా మంచిది అని ఇంటి దగ్గర జ్యోతిషులు చెప్పారు, లేదా టీవీలో చెప్పారు, కానీ పూర్తి ఎనాలిసిస్ జరగకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. అదే రెండో కుర్రవాడు తులా లగ్నం, లగ్నంలో శని ఉచ్చస్థితి, అభయజాతకంలో కుజుడు స్వక్షేత్రం ఉన్నాడు, బుధుడు బాగున్నాడు, కానీ ఫలితాలు ఎందుకు రావడం లేదు అంటే అక్కడ ఏమైందంటే అండి, చంద్రుడితో కలిసి ఉన్నాడు, క్షీణచంద్రుడు
పూర్ణచంద్రుడు అయితే చంద్ర శని యోగం, అంటే ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, లేకపోతే సన్యాసులు, స్పిరిచువల్గా ఫుల్ గ్రోత్ ఉంటుంది, లేకపోతే రీసెర్చ్ సైంటిస్ట్ అవుతారు. శనిచంద్రుల కలయిక అద్భుతమైనటువంటి ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, లేదంటే స్పిరిచువల్ బెండ్తో వాళ్ళు గణాపాట్లు కానివ్వండి, హై ప్రొఫైల్లో ఉన్నటువంటి స్పిరిచువల్ లీడర్స్ ఇలా అవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ కేసులో ఏమైందంటే క్షీణచంద్రుడితో శని కలవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. రవి రాహు కలయిక తెలియనటువంటి సమస్యలకు కారణమవుతుంది. లోతుల్లో పూర్తి విశ్లేషణ జరగకపోవడం వల్ల మనకి విద్య కాదండి యాటిట్యూడ్లో కూడా ఇబ్బందులు ఉంటాయనేది జ్యోతిష్ శాస్త్రం చూపిస్తుంది. అందుకని ఆ యాటిట్యూడ్ ఇష్యూస్ని కరెక్ట్ చేసుకోవడానికి పూర్తి జాతక విశ్లేషణ సరైనటువంటి ఆస్ట్రాలజర్ని. ఇక్కడ ఎలా అంటే గురుకుజులు కలిసిన సందర్భాల్లో ఏమవుతుంది, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటారు, కొన్ని సందర్భాల్లో అంటే చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళకి పాపాధిపత్యం వస్తే మూర్ఖత్వం ఉంటుంది, ఐసోలేటెడ్గా ఉంటారు, తర్వాత రూమ్కి పరిమితం అయిపోతారు, ఎవరితో మాట్లాడరు, కోపం వస్తుంది, దేవుణ్ణి నమ్మరు, ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అదే కుచుబుద్ధుల వల్ల విపరీత నాలెడ్జ్ ఉంటుంది, కానీ రాయకుండా చెడగొట్టుకుంటూ ఉంటారు. ఇది రెండోది. అలాగే శని చంద్రులప్పుడు లాస్ ఆఫ్ ఓరియంటేషను, డిప్రెషను, వీటి వల్ల కొన్ని సందర్భాల్లో హెల్త్ ఇష్యూస్ గతంలో కూడా మనం చెప్పుకున్నాం. అందువల్ల ప్రతి అంశం కూడా మనకి జాతకాలు ఉన్నటువంటి గ్రహాలను బట్టి మనకి ఫలితాలు ఉంటాయి. అందువల్ల ఎవరైతే చార్ట్ రీడింగ్ జన్మకుండని పూర్తి విశ్లేషణ సరిగా చేయగలుగుతారో వాళ్ళని సంప్రదించి, ప్రతి చోట ఉంటారండి ఎవరైతే దివ్యజ్యోతిషం కార్యక్రమం చూస్తుంటారో, పిల్లల జాతకంలో ఉన్న గ్రహాలు బాగున్నాయి అనుకుని మనం స్కూల్లో ఫీజులు కట్టడం కానివ్వండి, ఎవరో చెప్పారు జ్యోతిష్యులు చెప్పారని వెళ్ళినప్పుడు నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యుల్ని, టాలెంట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి పర్సన్స్ని కలిసి మీరు జాగ్రత్తలు తీసుకోండి. డెఫినెట్గా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. జై గురుదేవదత్త. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవదత్త నమస్కారం అండి. హలో, నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? తిలకనగర్ ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నాను. ఉప్పల్ నుండి హైదరాబాద్. అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరు? మా పేరు దుర్గా. నా పేరు మా బాబు కోసం తెలుసుకోవాలి. బాబు పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. బాబు మనోహర్. మనోహరా? ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మనోహర్ది డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 2011. 11. టైం అమ్మా? టైం సాయంత్రం 5:25. 5:25. ఎక్కడ పుట్టాడమ్మా? ఇక్కడ సిటీలోనే పుట్టాడు. ఓకే ఓకే, సిటీలో. చూడమ్మా, మనోహర్ మకా నక్షత్రం 3వ పాదం సింహరాశి కర్కాటక లగ్నంలో పుట్టాడమ్మా మీ అబ్బాయి. ఓకే, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ బాబుకి శుక్ర మహాదశ నడుస్తుందమ్మా. ఈ కర్కాటక లగ్నం పుట్టిన వాళ్ళకి కుజుడు రవి బలహీనంగా ఉన్నారు. అయితే ఏమవుతుందంటే దీనివల్ల కొంత మొండితనం ఉంటుంది ఇనిషియల్గా. పెద్ద అయిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి మంచి గవర్నమెంట్ జాబు, హోదాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొండితనం విపరీతంగా ఉంటుంది, దెబ్బలు తగులుతూ ఉంటాయి, చెప్పిన వాడు వెనకపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ అది కొంతకాలం మాత్రమే, చిన్నపిల్లలు యుక్త వయసు వచ్చేంత వరకే ఉంటుంది, తర్వాత వస్తుంది. అది ప్రాబ్లం, దాన్ని నేను చెప్తాను. తర్వాత బాబు జాతకంలో గురుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి విద్యాయోగాలు ఉన్నాయి, చంద్రుడు బాగున్నాడు, ఆయుష్ బాగుంది. అయితే బాబుకి ఏంటంటే శుక్రుడు చాలా బలహీనంగా ఉన్నాడు, దశ నడుస్తుంది కాబట్టి కొద్దిగా ఆరోగ్యపరంగా ఎర్లీ ఏజ్లో ఐసైట్ రావడం కానీ, తొందరగా జలుబు దగ్గు జ్వరాలు రావడం లాంటివి జరగడానికి కారణం. ఇవన్నీ మనకి ఇబ్బందికరంగా ఉంటాయి. అందువల్ల మీరు శుక్ర బుధ శనికి పరిహారాలు చేయించండి. శుక్రుడు బుధుడు శనికి పరిహారాలు చేయించండి. బాబుని శ్లోకాలు రెగ్యులర్గా చేయమనండి, అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. మంచిదండి, శుభం. నమస్కారం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవత నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా, మీ పేరమ్మా? వసంత సార్. వసంత, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించే సార్. అమ్మా పుట్టిన తేదీలు చెప్పండి అమ్మా. జనవరి 26, 1991. 26 జనవరి 1991. అవును సార్. టైం అమ్మా? 1991 శనివారం ఉదయం 9:15 ఎక్కడ పుట్టారు? వైజాగ్ సార్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు రోహిణి నక్షత్రం 2వ పాదం వృషభ రాశి కుంభలగ్నంలో పుట్టారమ్మా. ఓకే సార్. ఈ కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే శుక్రుడు చాలా బలంగా ఉన్నారు, బుధుడు బాగున్నారు, కుజుడు బాగున్నారు. కావున మంచి విద్య, ఉన్నత స్థితి, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రస్తుతం నడిచేటువంటి గురువు బలహీనంగా ఉండటం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా ఎదగలేకపోతున్నాం. గత 4-5 సంవత్సరాలుగా చికాకులు ఎక్కువగా ఉన్నాయి. మీ ఆరోగ్యం మీద ప్రభావితం అవుతుంది. ఈ మధ్య ఏమైనా లావ్ అయ్యారా, ఒబీజ్ అయ్యారా, హార్మోన్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా ఈ మధ్యకాలంలో మీకు? అదేమీ లేదు సార్, కాకపోతే మ్యారిటల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నాను. ఓకే అండి, ఇది గురువు మహర్దశ మనకి ఇబ్బంది పెడుతుందండి. ఒకటి, మీరేం చదువుకున్నారు? నర్సింగ్ సార్. నర్సింగ్. ఓకే, మరి గవర్నమెంట్ ట్రై చేయలేదమ్మా? లేదు సార్, అప్పుడు కోవిడ్ టైంలోనే అప్లై చేస్తే బాబు చిన్నోడని వద్దని సార్. ఇప్పుడు అప్లై అంటే ఇప్పుడు ట్రై చేయొచ్చా జాబ్? ఇప్పుడు ట్రై చేయండి, ఇప్పుడు ట్రై చేయండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది నర్సింగ్లో. ఓకే
మీరు మటుకు గురు శని రవికి సంబంధించిన శ్లోకాలు రోజు చదువుకోండి. గురు రవి రాహుకి శ్లోకాలు రోజు చేయండి. గురు రవి రాహు శ్లోకాలు సార్. అవునండి, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి, మంచి జరుగుతుంది. సార్ మా చెల్లి గురించి కూడా చెప్తారు. చెప్పండి. తన పేరు శిరీష, కుంభరాశి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 ఫిబ్రవరి 22 సార్. 22 ఫిబ్రవరి 93. టైం అమ్మా? సోమవారం ఉదయం 5:30 సార్. ఈ అమ్మాయి ఎక్కడ పుట్టింది? వైజాగ్ లోనే సార్. వైజాగ్లో పుట్టింది. ఈ అమ్మాయి శిరీష అన్నారు. శతభిష నక్షత్రం, 3వ పాదం, కుంభరాశి, మకర లగ్నంలో పుట్టిందమ్మా. ప్రస్తుతం నడుస్తున్న శని మహాదశ. ఈ అమ్మాయికి కూడా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, లేదంటే తనున్న స్థితి ప్రకారం గొప్ప అమ్మాయి అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అమ్మాయి జాతకంలో రవి వలన, కుజుడు వలన, గురుడు వలన ఇబ్బందులు ఉంటాయి. మీరు ఏదైతే అడిగారు కదా మ్యారేజ్ డిలే అవుతుంది అనేది, హలో, మ్యారేజ్ యోగం ఇప్పుడు నడుస్తుందమ్మా. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి, తప్పనిసరిగా అమ్మాయి పెళ్ళి అవుతుంది వెంటనే. ఏం చేస్తుంది ఈ అమ్మాయి? ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది సార్. ఏసీ హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. ప్రైవేట్ జాబ్ చేస్తుంది. సాఫ్ట్వేర్ లో ఉందా? ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? మంచిది. ఈ అమ్మాయికి అంతా బాగుంది, పెళ్లి గడి నడుస్తుంది. పాప రవి రాహు కుజ గురు శ్లోకాలు చేయమని చెప్పండి. రవి రాహు కుజ గురులు. పెళ్లి గడి నడుస్తుంది. చూస్తున్నారు సంబంధాలు? చూస్తున్నాం సార్. ఏదొచ్చినా సరే ఏదో ఒక వంక చెప్తుంది సార్ తను. సరే, ఆ వంక లేకుండా చూసుకోండి మీరు. మంచిది. జయగురత్తమ్మ సమస్య పరిష్కారంలో ఇంకో కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. జయ గురుదత్త. నమస్కారం గురు. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేము కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం. కర్నూలు. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా కూతురు గురించి సార్. అమ్మా, కూతురు పేరు, పుట్టిన తేదీ చెప్పండి. నా కూతురు పేరు జయలక్ష్మి. అమ్మా, పుట్టిన తేదీ 25వ తేదీ 11వ నెల అమ్మా 2000 సంవత్సరం సార్. 25 నవంబర్ 2000. ఓకే, శనివారం అవుతుంది. టైం అమ్మా? టైం 10 నుంచి 10:30 సార్ గురుజీ. ఎప్పుడు ఉదయమా? అవును సార్. ఎక్కడ, కర్నూలులోనే పుట్టిందా? కర్నూలులో ఇంటి దగ్గరనే పుట్టింది. ఈ పాప విశాఖ నక్షత్రం, 4వ పాదం, మకర లగ్నము, వృశ్చిక రాశిలో జన్మించింది అమ్మాయి. ప్రస్తుతం ఆ పాపకి బుధ మహాదశ నడుస్తుంది. మకర లగ్న జాతకులకు బుధుడు చాలా బలంగా ఉన్నారు. కుజుడు యొక్క స్థితి బాగుంది. అయితే ఎక్కడే ఇబ్బంది వస్తుందంటే అమ్మాయికి వివాహం ఇప్పుడు చూస్తున్నారు, అప్పుడే జాబ్ చేస్తుందా అమ్మాయి? అవును సార్, చేస్తుంది సార్. ఓకే, ఈ అమ్మాయికి కళ్యాణం కెరీర్ నడుస్తున్నాయి అమ్మా. అయితే తీసుకోవాల్సింది ఏంటంటే శుక్రుడికి, చంద్రుడికి, రవికి పరిహారాలు చేయించండి. ఓకే అమ్మా, దుర్గాదేవిని ఆరాధించాలి. కళ్యాణ గడియలు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్గా చదువుకోమని చెప్పండి. ఆ అమ్మాయిలో మంచి స్థితి వస్తుంది, జాబ్ మార్పు వస్తుంది, పెళ్ళి అవుతుంది. ఓకేనమ్మా, మంచిదండి. శుభం. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో తరచుగా పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానీ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. బండి మీద నుంచి పడటం జరుగుతుంది. కొందరికి మేజర్ అవుతూ ఉంటుంది, కొంతమంది తప్పించుకుంటారు, కొంతమందికి ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. అలా జరగడానికి జాతకంలో ఏమైనా సూచనలు ఉన్నాయా అంటే తప్పనిసరిగా తెలుస్తుందండి. జాతకంలో 8వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలని 6, 8, 12 అధిపతులు లగ్నంలో ఉన్న, లగ్నాధిపతి 6, 8, 12 అధిపతులతో కలిసి ఉన్న వారి ఇద్దరు యుతి చెందున్నా సరే ఆ స్థితిగతుల్లో ఉన్నప్పుడు మనకి యాక్సిడెంట్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే యాక్సిడెంట్స్ అవుతాయి అవకాశాలు. చాలామంది ఏం చేస్తారంటే పలానా గురుగారు చెప్పారండి యాక్సిడెంట్ అవుతుందని, అందుకని వాడికి బండి కొనియట్లేదు, వాడు ఇంకా గొడవ పెడుతూనే ఉంటాడండి. యాక్సిడెంట్ అవ్వాలని రాసి పెట్టుంటే మన ఇంట్లో కుర్చీలో కూర్చున్నా కుర్చీలోంచి కింద పడిపోవడం జరుగుతుంది. అయితే ఏమవుతుందంటే దాన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంటెన్సిటీ తగ్గుతుందండి. ఎందుకని ఆ పరిహారాలు చేసుకోవడం ఒకటి. తర్వాత ప్రివెన్షన్ ఈజ్ రెమెడీ. ఆస్ట్రాలజీలో ఏంటో ఉంది, ప్రివెన్షన్ ఈజ్ రెమెడీ. ఎవరికైతే ఈ అష్టమ స్థానంలో రవి కుజులు శనులు కలిసిన, రాహువులు కలిసినప్పుడు ఏమవుతుంది, మేజర్ హెడ్ ఇంజరీస్ అవుతాయి. తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఉంటారు పిల్లలు భవిష్యత్తు బాగుండాలని, పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు టెన్షన్గా ఉంటారు. అలాగే భార్య కూడా భర్త కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నారు, పిల్లలు తండ్రి కోసం చూస్తూ ఉంటారు. అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే చాలామంది ఏమవుతుందంటే రిస్క్ ఏం కాదని వెళ్ళిపోతుంటారు, ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. అందువలన ఎవరికైతే అష్టమంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క మహర్దశ అంతర్దశలు కానివ్వండి, అష్టమాధిపతి యొక్క దశలు అంతర్దశ నడుస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు అయినప్పుడు కూడా చాలామంది అనుకుంటామంటే పాపగ్రహాలు కదా, పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇబ్బంది, గురుడు మంచివాడే కదా అనుకుంటాం. పాపగ్రహాల కంటే కూడా నష్టాన్ని కలిగించేవాడు శుభగ్రహాలండి. పాపగ్రహాలు అనుకోండి ఒకసారి దెబ్బ తగులుతుంది, కాలు చేయి ఇరిగిపోతుంది, పక్కకు పెట్టిస్తారు. శుభగ్రహాలు అలా ఉండవండి, చాలా ఇబ్బందికరంగా, చాలా టఫ్. ఒక ఇబ్బంది వచ్చిందంటే, యాక్సిడెంట్ అయిందంటే దాని ద్వారా వచ్చేటువంటి రికరెన్సెస్, రిలాప్సెస్, హెల్త్ పరంగా, యాక్సిడెంట్ పరంగా వచ్చేటువంటి
కోమార్బిడ్ కండిషన్స్ కానివ్వండి ఏమైనా చాలా ఎక్కువగా ఉండడానికి కారణం అవుతుంది. అందువల్ల ఏ దశైనా కానివ్వండి ప్రతిసారి కూడా అంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యే ముందు మనకు చిన్న ఇండికేషన్స్ వస్తాయండి. దైవం ఎప్పుడు కూడా ఒక వార్న్ అనేది ఇవ్వటం, కర్మ కూడా ఎప్పుడు ఒక వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యే ముందు 2-3 సార్లు మనం జారిపట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం ప్రామాణికత తీసుకుని జాగ్రత్త తీసుకుని కనుక సరైన పరిహారాలు వాళ్ళు ఏం చేయాలి, మృత్యుంజయ హోమం చేసుకోవటము, డబ్బు లేని వాళ్ళు నెలకు ఒక శనివారం ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేసుకోవటము, ఒక డబ్బున్న వాళ్ళు మృత్యుంజయ పాశుపతాలు చేసుకోవటం, మృత్యుంజయం చేసుకోవటం, కొన్ని సందర్భాల్లో మణిసూక్తం చేసుకోవడం వల్ల, కొన్ని సందర్భాల్లో రవి కుజులు ఇలా ఉన్నప్పుడు సౌరాష్ట్రాక్షరి ఇలాంటివి చేసుకున్నట్లయితే గ్రహాలకు అనుగ్రహం వలన, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వలన మీ కుటుంబంలో వచ్చేటువంటి ఈ యొక్క విపత్కరమైనటువంటి సడన్గా వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరైతే దివ్యదర్శనం కార్యక్రమం చూస్తుంటారో, తర్వాత పెళ్ళైన తర్వాత పెళ్లి టైంలో చాలామంది ఏం చేస్తారంటే అండి పాయింట్లు చూస్తారు, 36 పాయింట్లు 30 వచ్చాయని చూస్తారు. కానీ ఇమీడియట్గా వచ్చేటువంటి అష్టమాధిపతి దశలు అది ఎవరు బేరీజ్ చేయరండి, పాయింట్లు చూసి పెళ్లి చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్ల మన ఇండియన్ కంటెస్ట్లో హిందువుల్లో మన సనాతన ధర్మం చూసినట్టయితే ఆడపిల్లకి ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి. నేను కూడా ఎంత తరచుగా చెప్తానంటే అండి, అమ్మాయికి ఏదైనా నష్టం జరిగిందనుకోండి, ఇద్దరు ఈక్వల్ అండి, అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఈక్వలే. కానీ అమ్మాయికి ఏదైనా నష్టం జరిగినప్పుడు భర్తకి ఏదైనా ఇబ్బంది వస్తే పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయిని ఎవరు యాక్సెప్ట్ చేయరండి, చాలా ఇబ్బంది పడతారు. అది చాలామంది ఇళ్లలో జరిగి ఉంటుంది చూడండి, 90% సఫర్ అవుతూ ఉంటారు. అందువల్ల ఆడపిల్లకి మీరు పెళ్లి చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పెళ్ళైన తర్వాత నెక్స్ట్ 5 years మినిమం 5 years అండి అమ్మాయి తట్టుకోవడానికి, తర్వాత ఇద్దరి మధ్య బాండింగ్, తన జాబ్లో నిలదొక్కుని ఉండడానికి నెక్స్ట్ 5 years అమ్మాయి జాతకంలో దశలు ఏంటి, తర్వాత అబ్బాయి జాతకంలో దశలు ఏంటి. ఇప్పుడు మన వైజాగ్ జాతకం ఒకటి చూసాము, ఈ అబ్బాయి జాతకంలో అష్టమంలో రవి కుజ రాహులు కలిసి ఉన్నారు, సప్తమాధిపతి షష్టాధిపతితో వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు, సుఖాధిపతి 12 ఉంటున్నాడు. ఈ అబ్బాయికి మనం జాతకం చేస్తున్నప్పుడు నెక్స్ట్ కమింగ్ పీరియడ్ వచ్చేసి ఏమవుతుంది, కుజ అంతర్దశ అవుతుంది. కుజ అంతర్దశ అవుతున్నప్పుడు షష్టాధిపతితో కలిసినటువంటి శుక్రమహాదశ, ద్వితీయ సప్తమాధిపతి మారకుడు, అలాగే తృతీయ షష్టాధిపతి అనేటువంటి బుధుడితో కలిసి సప్తమ స్థానం ముందు వ్యయాధిపతితో కలిసినటువంటి మహాదశ నడుస్తుంది. అంతర్దశ అష్టమాధిపతి యొక్క అంతర్దశ, అష్టమ స్థానం ముందు రాహు రవితో కలిసినటువంటి కుజ అంతర్దశ. ఇవన్నీ ఏమవుతాయి మనకి చాలా 100% ఇండికేషన్స్ అనమాట. అప్పుడు ఏం చేయాలి, పెళ్లి చేసేటప్పుడు మనం తెచ్చుకునే అమ్మాయి యొక్క జాతకంలో యోగాలు ఎలా ఉన్నాయి, ఈ అబ్బాయిని కంపెన్సేట్ చేయడానికి ఏమైనా యోగాలు ఉన్నాయి అంటే, ఈ అబ్బాయి యొక్క జాతకం ఏమవుతుంది, శని స్వక్షేత్రం ఉన్నాడు కాబట్టి ఆయుధ్యం బలంగా పడుతుంది, లగ్నాధిపతి స్వక్షేత్రం ఉన్నాడు ఆయుధ్యం పడుతుంది, లగ్నానికి గురుదృష్టి ఉంది, 3 శుభగ్రహాలకు దృష్టి ఉన్నాయి కాబట్టి ఆయుష్ బలంగా ఉంది. కాకపోతే ఆ అమ్మాయి జాతకంలో ఏదైనా చిన్నపాటి ఇబ్బంది, మ్యారేజ్ అయ్యాక యాక్సిడెంట్ అవ్వగానే ఫస్ట్ అమ్మాయిని బ్లేమ్ చేస్తారండి, ఈ అమ్మాయి వల్లనే జరిగింది. ఫస్ట్ చెప్పేది జ్యోతిషులు పూజారులు అండి, జ్యోతిషులే చెప్పేస్తారు ఈ అమ్మాయి వల్లనే మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, ఆడికి ముందైనా తర్వాత అయినా ఎక్కడున్నాయినా కానీ ఫస్ట్ వాడే చెప్పిస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఆడపిల్ల మీద బ్లేమ్ జరుగుతుంది, తర్వాత జరగని నష్టం ఏదైనా జరిగినా కానీ అమ్మాయి అనేది ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఆడపిల్ల యొక్క తల్లిదండ్రులు పూర్తి జాతక విశ్లేషణ చేసుకోండి. అంతేగాని మనకేదో సందుచివరు అందుబాటులో ఎవరు ఉన్నారు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బాబాయ్ గారు చూస్తారు లేదా పిన్ని గారు చూస్తారని చాలామంది చూస్తుంటారండి. రీసెంట్గా ఒక చాట్ బాగా బలంగా ఉందని చెప్పి మ్యాచ్ చేసుకున్నారు, ఒక చిన్న ఇపాటి మేజర్ ఇష్యూస్ రావడం వల్ల అమ్మాయి లైఫ్ చాలా ఇబ్బంది పడిపోతుంది. చిన్న పిల్లలు వీళ్ళంతా కూడా 22 ఏళ్ళు 23 ఏళ్ళు పిల్లలకి ఏదైనా పెళ్ళి అవగానే యాక్సిడెంట్ అయిందనుకోండి చాలా బాధపడుతుంది, తల్లిదండ్రులకి డిప్రెషన్ వస్తుంది, వాళ్ళ తల్లికి అయితే స్ట్రోక్ వచ్చేస్తుంది ఈ అమ్మాయికి జరగడం వల్ల. అంటే ఇక్కడ ఏమవుతుంది, పాయింట్లు కలిసాయి కదా. అమ్మాయి అడిక్షన్ ఏంటంటే, మాకు గురువులు పాయింట్లు చూశారు, ముహూర్తం పెట్టారు, కానీ ఎందుకు ఇలా జరగాలి, జాతకాన్ని నమ్మకలేక పాయింట్ల వల్ల కాదండి. దయచేసి అర్థం చేసుకోండి, పాయింట్లు ముహూర్తం వల్ల కూడా కాదు. ఇక్కడ ముహూర్తాలు ఎవరు సరిగా ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు జరిగే ముహూర్తాల్లో 99% అంతా పెట్టుడు ముహూర్తాలు, అడ్జస్టబుల్ చేసే ముహూర్తాలు. కరెక్ట్ ముహూర్తాలు మనకి ఒక సీజన్కి 5-6 ఉంటాయి ఎక్కువ, కానీ రోజుకి 7-8 ముహూర్తాలు పెడుతున్నారు. వాళ్ళ ముహూర్తాలు లేని టైంలో కూడా ముహూర్తాలు వస్తున్నాయి. అందువల్ల ఈ సూడో ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, మా మంచి ముహూర్తం పెట్టించారు అమ్మ వాళ్ళు, ఎటువంటిది జరగదు అనుకుంటారు. కానీ ముహూర్తం పెట్టిన మంచి ముహూర్తం అయినప్పుడు కొన్ని సందర్భాల్లో కర్మ బాగోకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. జై గురుదత్త అండి, శుభం.